చూస్తున్నామంటే నెంబర్ అనే డేటా టైప్ గురించి చూస్తున్నాను. ఈ నెంబర్ అనే డేటా టైప్ లోపల నాకు దేన్ని రిప్రజెంట్ చేస్తున్నా అంటే నెంబర్ న్యూమరిక్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయడం కోసం నెంబర్ అనే డేటా టైప్ ద్వారా చేస్తున్నాను. ఓకే, దీనికోసం నాకు ఏంటంటే ఒక వేర్ అని ఇచ్చాను. అంటే వేర్ అంటే వేరియబుల్ నేమ్ అనుకోండి. అంటే ఇక్కడ వేర్ అనే రాయాలని లేదు. ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ అసైనింగ్ చేయడం కోసం ఈక్వల్స్ టు అని 1 అనేది ఇట్లా అసైన్ చేస్తున్నాను. రైట్ సైడ్లో ఉన్నది లెఫ్ట్ సైడ్లో అసైన్ అవుతుందని చెప్పండి. ఓకే, దీన్ని ఇక్కడ నాకు వేర్ లోపల ఆ విధంగా జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ దీని యొక్క సపోజ్ నేను ఇది అసైనింగ్ కోసం ఇప్పుడు నాకు ఒక స్పెసిఫైడ్ వేరియబుల్లో ఉన్న డేటాని డిలీట్ చేయాలనుకున్నప్పుడు డెల్ అనే కీవర్డ్ యూజ్ చేసి డెల్ అనే ఫంక్షన్ యూజ్ చేసి var1 var2 var3 ఆర్ నెంబర్ ఆఫ్ var అట్లా నాకు ఏం చేస్తున్నామంటే నాకు స్పెసిఫైడ్ వేరియబుల్లో ఉన్నదాన్ని డిలీట్ చేయడం కోసం డెల్ అని యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇట్లా నాకు వచ్చేసి దీనిలో నెంబర్ టైప్లో ఒకటి ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ నెంబర్ టైప్లో కూడా డిఫరెంట్ న్యూమరికల్ టైప్స్ ఉన్నాయి. లైక్ వచ్చేసి ఇంట్, లాంగ్, ఫ్లోట్, కాంప్లెక్స్ టైప్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. దీనిలో మనకి ఏం చేస్తున్నాం అంటే నెంబర్ టైప్ కన్వర్షన్ అనేది చేస్తున్నాం. మనం ఆల్రెడీ టైప్ కన్వర్షన్ చేసుకున్నాం కదా, ఒక డాటా టైప్లో ఉన్నదాన్ని ఒక డాటా టైప్లో కన్వర్ట్ చేయడాన్ని టైప్ కాస్టింగ్ అనుకున్నాం. దెన్ ఇక్కడ చూద్దాం మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అనేవి చూద్దాం. దీనిలో మ్యాథమెటికల్ ఫంక్షన్స్లో కూడా నాకు ఏం చెప్తున్నానంటే మ్యాథ్స్ అనేది ఫంక్షన్ని ఈ మ్యాథ్స్ అనే ఫంక్షన్ దేని రిటర్న్ చేస్తా అంటే దాని లోపల ఇచ్చిన వాల్యూ లోపల హైయెస్ట్ ఏది ఉందనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం మ్యాథ్స్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాను. దెన్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ప్రింట్ అనేది అవుట్పుట్ ఫంక్షన్ అనుకున్నా. దీనిలో కూడా నేను మెసేజ్ రాస్తున్నాను. జస్ట్ ఇది మెసేజ్ మాత్రమే. ఏంటంటే నాకు దీని లోపల అవుట్పుట్ లోపల ఈ వాల్యూ ప్రింట్ కావాలి, మెసేజ్ లోపల ప్రింట్ కావాలి. దీనిలో నాకు మ్యాథ్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసి దీనిలో ఏం చేస్తామంటే 80, 100, 1000 అనేది చేస్తాను. దీనిలో కూడా నాకు మ్యాక్సిమం వాల్యూ ఏది ఉందో ఫైండ్ అవుట్ కావాలి. దాని లోపల మ్యాక్సిమం వాల్యూ ఏది ఉందో ఫైండ్ అవుట్ కావాలి. తర్వాత నెక్స్ట్ మ్యాథ్స్ అని ఇచ్చేసి దీనిలో కూడా మ్యాక్సిమం వాల్యూ ఏది ఉందో ఫైండ్ అవుట్ కావాలి. దీనిలో కూడా మ్యాక్సిమం వాల్యూ ఏది ఉందో ఫైండ్ అవుట్ కావాలి. దీనిలో మ్యాక్సిమం వాల్యూ ఏది ఉంది. ఫస్ట్ దీనిలో మ్యాక్సిమం వాల్యూ ఎంత 1000. నెక్స్ట్ మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 400. దీనిలో మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి -10. దీనిలో మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 100. జస్ట్ మనకు ఏంటి మ్యాక్సిమం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇది చేస్తాం. మ్యాక్స్ అనే ఫంక్షన్ దేనికోసం 2 times ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ ఇది మెసేజ్ మాత్రమే. ఇక్కడ మెసేజ్ మాత్రమే, ఇది అవసరం లేదు నాకు. కానీ నాకు ఏంటి అవుట్పుట్లో కూడా నాకు ఏ వాల్యూకి వెళ్ళి మ్యాక్సిమం వచ్చిందో తెలవాలి కాబట్టి నేను ఆ మెసేజ్లో కూడా ఈ విధంగా రాశాను. అవుట్పుట్లో ఇది కూడా ప్రింట్ అయ్యి నాకు మ్యాక్సిమం వాల్యూ అనేది తెలవడం కోసం. అలా నాకు ఏంటి మ్యాక్స్ అనే ఫంక్షన్ దేన్ని రిటర్న్ చేస్తా అంటే మ్యాక్సిమం వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ మిన్ అనే ఫంక్షన్ దేన్ని రిటర్న్ చేస్తా అంటే మినిమం వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. దెన్ ఇది మీరు ట్రై చేసి చూడండి. దెన్ పవర్ అనే ఫంక్షన్ దేనికోసం అంటే పవర్ రిటర్న్ చేయడం కోసం, ఏంటి పవర్ వాల్యూ రావడం కోసం, ఇచ్చిన వాల్యూకి పవర్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం. దీనికి నేను ఏ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా అంటే దీనికి ఒక POW అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. దీనికి ఏం యూజ్ చేస్తున్నాను అంటే ఒక లైబ్రరీ ఫైల్స్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఏంటి మాడ్యూల్ వచ్చేసి ఏది ఇంపోర్ట్ చేస్తున్నాను, మ్యాథ్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. ఈ మ్యాథ్ అనే మాడ్యూల్ లోపల ఏంటంటే ఈ పవర్ సంబంధించిన ఫంక్షన్ సంబంధించి కోడ్ అంతా ఉంటుంది. దాని ఇక్కడ నాకు ఏం చేస్తున్నాను math.pow అని యూజ్ చేస్తున్నాను. దాని ఇక్కడ వాల్యూ, తర్వాత నెక్స్ట్ ఏంటిది దాని క్వశ్చన్ వాల్యూ ఏది కావాలని చూజ్ చేస్తున్నాను. దాని ఇక్కడ మెన్షన్ చేసి ఇప్పుడు నాకు ఏంటి 100కి 2 బేస్ చేసుకొని నాకు దాని పవర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికైతే -2 తోటి, దీనికైతే 4 తోటి. అలా నాకు ఇచ్చిన వాల్యూకి పవర్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. వస్తుందా? అలా నాకు ఏంటి ఇచ్చిన వాల్యూకి పవర్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం POW అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఏ ఫంక్షన్ POW. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే రౌండ్ అనే ఫంక్షన్. రౌండ్ అనే ఫంక్షన్ దేనికోసం అంటే నాకు డిసిమల్ ప్లేసెస్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు వాటిని నేను వచ్చేసి ఎక్కడ వరకు ఎన్ని పొజిషన్స్ వరకు
కావాలో మెన్షన్ చేసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ మిగతా వాల్యూ అంటే దానికే రౌండ్ కావాలి. ఎప్పుడు రౌండ్ అవుతుంది అంటే నాకు +5 అయినప్పుడు ఆ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, -5 అయిన అంటే మనకేంటి 4 ఉన్నప్పుడు అదే వాల్యూ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తామంటే 80.2456 అని ఇచ్చాను. నాకు ఎన్ని డిసిమల్స్ కావాలనుకున్నా 2 డిసిమల్స్ కావాలి. ఇప్పుడు నాకు ఇక్కడ వాల్యూ అయితే ఇక్కడ ఏంటి, ఈ వాల్యూ కలిపేసి దీనికి యాడ్ అవుతుంది అని చెప్తున్నాను. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీనికైతే 0056 అని ఇచ్చాను. ఎన్ని డిసిమల్స్ అనుకుంటున్నాను? 3. దీనికి ఎన్ని అనుకుంటున్నాం? 3 అనుకుంటున్నాం. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమొచ్చింది? ఫస్ట్ చూడండి, 2 వరకే వచ్చింది, 2, 3 వరకు వచ్చింది. సపోజ్ నేను ఇక్కడ 6 యాడ్ చేస్తాను. ఇప్పుడు నాకు ఏదో 6 పెట్టాను. చూద్దాం. అంటే ఇక్కడ ఏం చెప్పాను, ఈ బిఫోర్ వాల్యూ అనేది +5 కంటే ఎబోవ్ అయితేనో ఇంక్రీజ్ అవుతుంది, అదే బిలో అయితే ఏం జరుగుతుంది, అదే వాల్యూ ఉంటుంది. అంటే దానికంటే ఇలా మనకి ఏంటి ఇంక్రీజ్ అయినప్పుడు మాత్రం ఈ యాడ్ అవుతుంటుంది, డిక్రీజ్ అయినప్పుడు మాత్రం యాడ్ అవుతుంది. అలా నాకు ఏంటి రౌండ్ అప్ ఉన్నప్పుడు ఏం యూజ్ చేయొచ్చు, ఎన్ని డిసిమల్స్ కావాలో చూజ్ చేసుకోవచ్చు, దెన్ ఎన్ని వాల్యూస్ అనేది రౌండ్ అప్. 1 నుంచి 5 పెట్టినాం అనుకోండి 3 అవుతుంది. 1 నుంచి 5, 1 to 5. ఇప్పుడు నాకు సపోజ్ ఇక్కడ ఇందాక 3 ఉంది కదా, ఇందాక 4 ఉంది, 2, 3 ఉంది. ఇప్పుడు నేను 2 పెడుతున్నాను. ఇప్పుడు ఏ వాల్యూ ఉంటుంది? 2, 3 ఉంది. 5 ప్లస్ ఉంటే యాడ్ మళ్ళీ యాడ్ అవుతుంది. నెక్స్ట్ స్క్వేర్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన వాల్యూకి స్క్వేర్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం SQRT అనేది చేస్తాను. దీనికి కూడా మ్యాథ్ అనే మోడల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. దెన్ దాని యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దేనికి వాల్యూ తీసుకుంటామో దాన్ని ఫైండ్ అవుట్ కావాలి. దీనిలో నాకేంటి 100 యొక్క స్క్వేర్ రూట్ ఏంటి, 7 యొక్క స్క్వేర్ రూట్ ఏంటి, 5 వాల్యూ యొక్క స్క్వేర్ రూట్ ఏంటి. దీనికోసం ఏం చేస్తాను, మ్యాథ్ అనేది మాడ్యూల్ నేమ్, స్క్వేర్ రూట్ అనేది ఫంక్షన్ నేమ్. ఈ 5 వాల్యూ కూడా ఎక్కడి నుంచి వస్తుంది, మ్యాథ్ అనే మాడ్యూల్ నుంచే వస్తుంది. 100 యొక్క స్క్వేర్ రూట్ వచ్చేసి 10, దీన్ని 2.6.7. అది దేనికోసం యూజ్ చేస్తున్నాను, స్క్వేర్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ర్యాండమ్ నెంబర్స్ అన్నాను. నెక్స్ట్ వచ్చేసి ర్యాండమ్ నెంబర్. ర్యాండమ్ మీన్స్ ఏంటి, దీనికోసం లూప్ యూజ్ చేస్తున్నాను, ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఇంపోర్ట్ ర్యాండమ్ అనే మాడ్యూల్ ఇంపోర్ట్ చేస్తున్నాను. దీనిలో నాకు ఏం చేస్తానంటే రేంజ్ వచ్చేసి, రేంజ్ అనేది కూడా ఒక ఫంక్షన్ నేమ్ వచ్చేసి, అంటే ఏ రేంజ్ వరకు నాకు జరగాలనో ఇచ్చేదాన్ని రేంజ్ అన్నది. ఇప్పుడు నాకు రేంజ్ ఏం తీసుకున్నాను అంటే 10 అని తీసుకున్నాను. 10 వరకు నాకు ఏంటి అప్ టు ఎక్స్లో ఒకటి ఉంటుంది. ఇప్పుడు నాకు ఏంటి ఎక్కడ వరకు రేంజ్ అనేది ప్రింట్లో ఒకటి వస్తుంది. తర్వాత దాని యొక్క డాటా టైప్ ఏమున్నదో తీసుకున్నాను, ఎక్స్ యొక్క డాటా టైప్. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఫర్ వచ్చేసి ఏంటి, ఫర్ స్టార్ట్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నాను, పి అనే వేరియబుల్ తీసుకున్నాను. ఇన్ అనేది మెంబర్షిప్ ఆపరేటర్, ఎక్స్ లోపల ఉన్న దానితో చెక్ చేసి ప్రింట్ చేయాలి. అంటే ప్రతి టైం వచ్చేసి ఏంటి దాని యొక్క డాటా టైప్ అనేది ప్రింట్ చేయాలి. అంటే వాల్యూ ప్రింట్ కావాలి, యాజ్ వెల్ యాజ్ డాటా టైప్ ప్రింట్ కావాలి. అప్ టు ఎక్కడ వరకు, 9 వరకు. ఎందుకంటే 10 అని ఇచ్చాం కదా, 0 నుంచి 9 వరకు వచ్చాం. మనం ఏ డాటా టైప్లో ఉన్నది, రేంజ్ అనే డాటా టైప్లో ఉన్నది. ఇప్పటి వరకు అయితే మనం ఏం చేసాం, స్ట్రింగ్ యూజ్ చేసాం. ఇక్కడ మనకి ఏంటి లీస్ట్ టపుల్ కూడా యూజ్ చేసాం కదా. అలానే ఇక్కడ మనకి ఏంటి రేంజ్ అనేది కూడా ఒక డాటా టైప్ కిందకి వస్తుంది. ఇప్పుడు నాకు ఆ రేంజ్ లోపల ఏం జరిగింది, ఎక్కడ వరకు రేంజ్ ఇస్తానో అక్కడ వరకు లూప్ జరుగుతూ వచ్చింది. సపోజ్ 100 ఇస్తే 100 వరకు జరుగుతూనే వస్తుంది. ఎస్, అలా నాకేంటి రేంజ్ అనేది దానికోసం యూజ్ చేస్తాను. ఏంటి రేంజ్ లోపల నేను చెక్ చేయడం కోసం ఫర్ లూప్ ద్వారా యూజ్ చేస్తాను. దాని లోపల నేను ఇక్కడ ర్యాండమ్ అనే మోడల్ యూజ్ చేస్తాను.
నెక్స్ట్ ర్యాండ్ రేంజ్ అని, ర్యాండ్ రేంజ్. ఇక్కడ ర్యాండ్ రేంజ్ అని ఇచ్చింది, స్టార్టింగ్ పొజిషన్, స్టాప్ పొజిషన్, స్టెప్ అనేది. అంటే ఎన్ని నెంబర్స్ ఇంక్రీజ్ అవుతూ రావాలి. ఇప్పుడు నాకు స్టార్టింగ్ ఎండింగ్ అంటే స్టాప్ పొజిషన్ తెలుసు. ఇక్కడ ఏంటి, స్టెప్ బి యాడెడ్ టు ద నెంబర్ డిసైడ్ ర్యాండమ్. అంటే ఒక నెంబర్కి ఎన్ని నెంబర్స్ యాడ్ చేస్తూ రావాలి. ఇలా ఇచ్చాను, ఇది మెసేజ్. దెన్ ఇక్కడ ర్యాండమ్ అనేది ఏంటి, మాడ్యూల్ నేమ్. ర్యాండ్ రేంజ్ అనేది ఏంటి, ఫంక్షన్ నేమ్. తర్వాత ఇక్కడ 100 అనేది స్టార్టింగ్ పొజిషన్, 1000 అనేది స్టాప్ పొజిషన్. దెన్ 2 పొజిషన్ ఇస్తాం. దెన్ రన్ చేస్తాం. ఏమొచ్చింది, మళ్ళీ రన్ చేస్తాం, మళ్ళీ రన్ చేస్తాం, మళ్ళీ రన్ చేస్తాం. అంటే ఇచ్చిన రేంజ్ లోపల ఏంటి, ర్యాండమైజ్ నెంబర్స్ అని అడిగి వస్తాయి. ఇప్పుడు సపోజ్ మనకు ఏదైనా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తున్నాం, ఓటీపీ అనేది వస్తుంది కదా, ఎవ్రీ టైం ఓటీపీ ఒకటే వస్తుంది, చేంజెస్ వస్తుంది కదా. అంటే వాళ్ళు కూడా అట్లనే జనరేట్ చేస్తారు అన్నమాట. ఏంటి, ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ మధ్యలో ఉన్న నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి, అంటే జనరేట్ కావాలి. ఇచ్చిన నెంబర్ ఇది మనకేంటి అట్లా 6 డిజిట్స్ ఎన్ని డిజిట్స్ అనేది మెసేజ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనకేంటి, ఇప్పుడు నాకేంటి తీసుకున్నది 1000 నుంచి 100 నుంచి కదా. ఇప్పుడు నాకేంటి సంథింగ్ తీసుకున్నాను 1 lakh. ఇప్పుడు 10,000 నుంచి 1000 నుంచి 10,000 నుంచి 50,000 వరకు. ఇప్పుడు జనరేట్ ఇది మెసేజ్ మనం చేంజ్ చేయాలి ఇక్కడ. టూ పొజిషన్స్. అట్లా నాకు ఏంటి, ర్యాండమైజ్ నెంబర్ ఉన్నప్పుడు ఆ ఇచ్చిన రేంజ్ లోపల ర్యాండమైజ్ నెంబర్ అనేది రావడం కోసం. నెక్స్ట్ చాయిస్ అనే ఫంక్షన్ గురించి వస్తుంది. ఇక్కడ దిస్ మెథడ్ చాయిస్ ద రిటర్న్ ద ర్యాండమ్ ఫ్రమ్ లీస్ట్ ఆర్ టపుల్ ఆర్ స్ట్రింగ్ అనేది. ఇక్కడ మనకి ఏంటిది, దిస్ ఫంక్షన్ ఈజ్ నాట్ యాక్సెస్ఫుల్లీ డైరెక్ట్లీ, సో వీ నీడ్ టు ఇంపోర్ట్ ద ఏంటి ర్యాండమ్ ఫంక్షన్ మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాలి. ర్యాండమ్ అని యూజ్ చేస్తున్నాను, మాడ్యూల్ నేమ్ ర్యాండమ్ చాయిస్ అనేది ఫంక్షన్ నేమ్. ఇదో మాడ్యూల్ నేమ్ డాట్ ఫంక్షన్ నేమ్. తర్వాత 1 to 59 వరకు ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను, స్ట్రింగ్లో కూడా ఏంటి అంటే ఇచ్చిన దాని లోపలికి వెళ్ళి చూజ్ చేసుకోవడం. ఇంతకుముందు అయితే ఏంటి, స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎండింగ్ పొజిషన్ నెంబర్ ఇచ్చాను. కానీ ఇప్పుడు నేను ఏంటంటే ఇచ్చిన దానిలోకెళ్ళి చూజ్ చేసుకోవాలి. ఇచ్చిన దానిలోకెళ్ళి చూజ్ చేసుకోవాలన్నప్పుడు నాకేంటి, ఫస్ట్ క్యారెక్టర్ నెంబర్లోకి వెళ్ళి తీసుకున్నాను, తర్వాత క్యారెక్టర్లోకి వెళ్ళి తీసుకున్నాను. అంటే నాకు క్యారెక్టర్ రిటర్న్ కావాలి, అది రిటర్న్ కావాలి. ఓకే, దీనికి ఇవి ఉండాలి. దానికి స్పేస్ ఇండెంటేషన్ ఏమంటారు. వచ్చిన లిస్ట్కి వెళ్ళి ఇది తీసుకున్నది 1 తీసుకుంది, స్ట్రింగ్ అయితే 3 తీసుకుంది. నెక్స్ట్ మళ్ళీ రండి,
అలా మనకి ఏం చేస్తాను, చాయిస్ అనే ఫంక్షన్ కూడా యూజ్ చేస్తాను. ఇది చాయిస్. నెక్స్ట్ ర్యాండమ్ అని యూజ్ చేస్తాను. అది ర్యాండమ్ మాడ్యూల్. ర్యాండమ్ లోపల నేను ఏంటి ర్యాండమ్ మాడ్యూల్ నుంచి ఏం చేస్తున్నాను, ర్యాండమ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాను. ర్యాండమ్ అనే మాడ్యూల్ లోపల అవన్నీ చేశాం కదా, ర్యాండ్ రేంజ్ చూపించాను. ర్యాండమ్ లోపలనే ర్యాండమ్ అనే ఫంక్షన్. దీనిలో ఏం చేస్తున్నాను, నేను రేంజ్ ఇవ్వట్లేదు, అదే చాయిస్ సెలెక్ట్ చేస్తాను. మళ్ళీ అరేంజ్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ ర్యాండమ్ ఏం చేసినప్పుడు ఇది ఒక నెంబర్ జనరేట్, సెకండ్ ర్యాండమ్ ఏం చేసినప్పుడు ఇది ఒక నెంబర్. అది మనకి ఏంటి, ర్యాండమ్ అనే ఫంక్షన్ ద్వారా. నెక్స్ట్ షఫల్ అని కాల్ చేస్తాం. షఫల్ అనేది ఒక మన మీడియా ప్లేయర్లో ఉంటాయి కదా, దేనికోసం ఏం చేస్తాం షఫల్? ఆర్డర్లో ఉన్నదాన్ని చేంజెస్ చేయాలి. ఇప్పుడు నాకు లీస్ట్లో ఉన్నదాన్ని ఏం చేస్తానంటే, ఈ లీస్ట్లో ఉంది, దెన్ మళ్ళీ రీఫ్రెష్ చేసినప్పుడు దాన్ని చేంజ్ అయింది. మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ఇది ఫస్ట్ ఉన్నది ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ నాకేంటి, ఇది ఫస్ట్ ఇది ఉన్నది, దాన్ని షఫుల్ యూజ్ చేసి ప్రింట్ చేస్తాను, మళ్ళీ షఫుల్ చేసి మళ్ళీ ప్రింట్ చేస్తాను. ఓకే, అదే దాన్ని ఏమంటాం, షఫుల్ అనుకోవాలి. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటున్నా. దీని లోపల ఏం యూజ్ చేస్తామంటే కాస్ అనే ఫంక్షన్, కాస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం, అరే సైన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి కోసం, tan వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం, వీటికన్నిటికీ మ్యాథ్ అనే మాడ్యూల్ కంపల్సరీగా ఉండాలి. ఎస్. ఇంకా ఇవన్నీ వచ్చేసి ఏంటంటే నెంబర్ అనే డాటా గురించి చూస్తున్నాం.